ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక దినాల తర్వాత మరలా మీ మధ్యకు ఇలా రావటము బేతేల్ మినిస్ట్రీస్ వాడరు అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి సత్యవాక్యములు మీ మధ్యకు తీసుకుని రావటము, ఇది దేవుడు మాకు అనుగ్రహించిన ఓ దివ్యమైన కృపని మేము భావిస్తున్నాం. ఈ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము ఈవేళ దేవుడిచ్చిన ఓ చక్కటి దివ్యమైనటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 53వ కీర్తనలో ఓ చక్కటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఏందండి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. బుద్ధిహీనులు ఎవరు అనంటే, దేవుడు లేడు అని అనుకునేవాడు బుద్ధిహీనుడండి. ఈరోజు ఈ వాక్యము ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో నాకు తెలీదు. వాక్యము వింటున్న మీతో నా దేవుడు చెప్తున్న మాట, దేవుడు లేడని ఎవరైతే అనుకుంటున్నారో, నిజ దేవుడు లేడు అని ఎవరైతే అనుకుంటున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట, మీరు బుద్ధిహీనులు. మీకు నిజముగా బుద్ధిహీనత ఉంది కాబట్టే దేవుడు లేడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు మా మధ్య లేడు అని అనుకుంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు లేడు? నీ కంటి ముందు కనిపిస్తున్న సృష్టిని చూడు. నీ కంటి ముందు కనిపిస్తున్న సృష్టిని చూడు. సృష్టి ఉంది అంటే సృష్టిని చేసిన సృష్టికర్త ఉన్నాడనేగా. ఒక్కసారి నీ తల పైకెత్తి ఆకాశాన్ని చూడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు నీకు కనిపిస్తున్నవి అని అంటే వాటిని పరిపాలిస్తున్న, వాటిని నడిపిస్తున్న, వాటి వెనక వాటిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడనేగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రకృతిని చూడు. నీ కంటి ముందు కనిపిస్తున్న మానవ జనాంగాన్ని చూడు. మరి వీళ్ళను చేసిన వారు ఎవరు? దేవుడు కదా. సృష్టిని చేసిన వారు ఎవరు? దేవుడు కదా. ఆకాశ మహాకాశములను, సూర్యుడిని, చంద్రుడిని, విశ్వాన్ని చేసింది ఎవరు? దేవుడు కదా. నింగి, నీరు, నేల, నిప్పు సమస్తమును కూడా చేసింది ఎవరు? దేవుడు. దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు లేడని అనుకోవటము బుద్ధిహీనత. దేవుని వాక్యమే చెప్తుంది. చూద్దాం నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే చెప్తుంది. 24వ కీర్తన మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమి దాని సంపూర్ణత, లోకము, లోకములో ఉన్న నివాసులందరూ యెహోవా చేసిన వారే. ఆ సృష్టికర్త దేవుడైన ఆయన పేరు యెహోవా. ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు. కొంతమంది సృష్టి దేవుడని సృష్టిని పూజిస్తారు. కొంతమంది సముద్రము దేవుడని సముద్రాన్ని ఆరాధిస్తారు. కొంతమంది మనుషులే దేవుడని మనుషుల్ని పూజిస్తారు. సృష్టి దేవుడు కాదు, సముద్రం దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు, మనిషి దేవుడు కాదు. వీళ్ళందరినీ సృష్టించిన వాడే దేవుడు. ఆయనే సృష్టికర్త దేవుడైన యెహోవా. కొంతమంది అంటారు వారు బుద్ధిహీనులు, అసలు దేవుడే లేడు. దేవుడుంటే కనబడాలిగా, దేవుడుంటే నా ఎదురుకొచ్చి నిలబడాలిగా. ఆయనకు రూపం లేనివాడు దేవుడు ఎలా అవుతాడు? కంటికి కనిపించనివాడు దేవుడు ఎలా అవుతాడు అని అంటుంటారు. బుద్ధిహీనులండి వాళ్ళు. ఒక వ్యక్తి నీకు మామిడి పండు ఇచ్చాడు, తిన్నావు. ఆ ఇచ్చిన వ్యక్తి ఎలా ఉందని నిన్ను అడిగాడు. చాలా బాగుందని నువ్వు చెప్పావు. చూపించు అంటాడు. ఆ రుచిని ఎలా చూపిస్తావు?
రుచిని చూపించలేవు. ఒక వ్యక్తిని ఎలా అన్నాడు, గాలి నీకు తగులుతుందా అన్నాడు. ఆ గాలి నాకు తగులుతుంది. ఏది చూపించు. గాలి కనపడదు కదా, మరి గాలి లేనట్ట? నా ప్రియ దేవుని బిడ్డ, కనిపించినంత మాత్రాన గాలి లేనట్టు కాదు, గాలి ఉంది. కనిపించినంత మాత్రాన దేవుడు లేడు అని కాదు, దేవుడు ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమిని, ఆకాశమును, మహాకాశములను, సూర్య మండలాన్ని, చంద్రమండలాన్ని, నక్షత్రములను, గొప్ప విశ్వాన్ని, భూమండలమును, భూమి మీద ఉన్నటువంటి మానవ జనాంగము, సముద్రములు, నదులు, కొండలు, పర్వతములు, పశ్వాదులు, పక్షులు, పశువులు, మృగాలు, జంతువులు, వీటన్నిటినీ చేసింది ఎవరు? దేవుడు. ఇవన్నీ నీకు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరువు. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తము 66 పుస్తకాలు. నీకు దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి దేవుడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని నీకు తెలియాలంటే ఆదికాండం తెరువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని తెరవండి, చదవండి. దేవుడు ఉన్నాడో లేడో నీకే అర్థమైతే. దేవుడు ఉన్నాడండి, ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి మానవునిగా పంపాడు. నిండు తన యవన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి బలియాగమయ్యాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవుడు అన్నదానికి నేను అర్థం చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వినండి. దేవుడు ఈక్వల్ టు ఇంగ్లీష్లో GOD, గాడ్. GOD, గాడ్. G for generator, O for operator, D for destroyer. జనరేటర్ అనగా సృష్టించేవాడే దేవుడు. ఆపరేటర్ అనగా పరిపాలించేవాడే దేవుడు, నడిపించేవాడు దేవుడు. డిస్ట్రాయర్ అనగా సృష్టించడమే కాదు, నడిపించడమే కాదు, వినాశనము కూడా చేయగలిగిన అత్యంత సర్వ శక్తిమంతుడైన వాడు దేవుడు. సమస్త సృష్టిని సృష్టించాడు. సూర్యుడిని, చంద్రుడును, నక్షత్రములను, విశ్వమును పాలిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వినాశనమును కూడా చేయగలిగిన సర్వశక్తిమంతుడు దేవుడు. అన్నవారు సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు, సముద్రం మీద అధికారం కలిగిన దేవుడు, భూమి మీద అధికారం కలిగిన దేవుడు, నింగి, నీరు, నేల, నిప్పు, వాటి మీద అధికారం గల దేవుడు. ఆయనే GOD, గాడ్ ఈక్వల్ టు దేవుడు. కామ, క్రోధ, మదమత్సరములు లేనివాడు దేవుడు. ఈ రోజుల్లో చాలా మంది అన్య జనులకు అర్థం కాక మానవులనే దేవుళ్ళుగా అనుకుంటూ వివాహం చేసుకునే వారిని కూడా దేవుళ్ళుగా పూజిస్తున్నారు, దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు, మట్టి బొమ్మలను దేవుళ్ళుగా కొలుస్తున్నారు. ఈ లోక యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలను మూయటము ద్వారా కొండలను, రాళ్లను, రప్పలను, బొమ్మలను, సముద్రాలను, పర్వతాలను పూజిస్తూ, కొలుస్తూ, ఆరాధిస్తూ అవే దేవుడు అనుకుంటున్నారు. లేదు. మట్టి బొమ్మలు, విగ్రహాలు అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి పలకవు, చేతులుండి సహాయపడవు, కాళ్ళుండి నడవవు. అవి ఎలా దేవుళ్ళు అవుతారు? నా ప్రియ దేవుని బిడ్డ, నేను ఆరాధించే దేవుడు ఆయనకు రూపము లేదు, ఆయన సృష్టికర్త, ఆయన ఆత్మస్వరూపి. నువ్వు పిలిస్తే పలుకుతాడు, నువ్వు ఆరాధిస్తే ఆనందిస్తాడు, నువ్వు స్తుతిస్తే స్తుతి సింహాసన ఆసీనుడై నీ యొద్దకొచ్చి నీ స్థితిని మారుస్తాడు. ఆయనే దేవుడు. మానవ జనాంగాన్ని రక్షించడానికి దేవుడై దీనుడై భూమి మీదకు దిగివచ్చి నరుడుగా జీవించి కామ, క్రోధ, మదమత్సరములు లేకుండా, జన్మలో పాపం లేకుండా, బ్రతుకులో పాపం లేకుండా, రక్తములో పాపం లేకుండా, జీవితంలో పాపం లేకుండా
నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రపంచానికి సవాల్ చేసిన దేవుడే నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కన్య మరియ గర్భమున జన్మించి ఈ భూమి మీద జీవించి 33.5 ఏళ్లకే నిండు తన యవ్వన కాలంలో కల్వరి కొండ మీద శిలువ మీద వేలాడి తన ప్రాణం పెట్టి తను కార్చిన రక్తము ద్వారా తన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తులకు నిత్య రాజ్యములో చోటిచ్చిన వారే దేవుడు. దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు? నీ బుద్ధిహీనత. దేవుడు ఉన్నాడు. ఆయనే యెహోవా. ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు. బైబిల్ సెలవిస్తుంది దేవుడిని త్రిత్వముతో మనం చూడొచ్చు. ఆయన త్రియేక దేవుడు. ఆయనలో త్రిత్వం ఉన్నది, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియేక దేవుడు, త్రిత్వముతో కలగలిసిన దేవుడు, నిజ దేవుడు, సృష్టికర్త దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, నిన్ను నన్ను ఈ భూమి మీదకి పంపిన దేవుడు, సముద్రమును, భూమిని, ఆకాశమును అన్నిటి మీద అధికారం గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు లేడు అనుకోకండి. దేవుడు ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నీ పాపములని తన మీద వేసుకొని నిన్ను రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. 3 దినాల తర్వాత సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజ దేవుడని తెలుసుకోండి. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తామని నమ్మండి. పాపమునంతా విడిచిపెట్టండి, విగ్రహాలను విడిచిపెట్టండి. నిజ దేవుడే యేసుక్రీస్తు అని నమ్మి తెలుసుకొని గ్రహించి ఆయన పాదముల దగ్గరికి వచ్చి సాష్టాంగపడి ఆయననే పూజించవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.